వేడి వేడి శనగపిండి అయితే రెడీ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా కలిసి మెత్తగా వస్తుంది. రైస్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ షియా ఛానల్. ఈరోజు మనం శనగపిండి రొట్టె అయితే వేసుకుందాం. శనగపిండి రొట్టె అని ఎందుకు అన్నానంటే, అన్నంలోకి అయితే పకోడీలు గట్రా తింటాం. అది ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది. ఇవైతే తక్కువ ఆయిల్, సింపుల్గా వేసుకుంటాం. ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద ప్రెస్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా చూసుకుందాం. ఫస్ట్ నెక్స్ట్ టొమాటో పీసెస్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిటికెడు కారం, జీలకర్ర, తగినంత ఆయిల్. నెక్స్ట్ ప్రొసీజర్లో అయితే పచ్చిమిర్చి ముక్కలు. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం పీసెస్ బ్యాటర్లో పూర్తిగా కలిసిపోవాలి. నానితేనే అటు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే అట్టు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే పెనం పెట్టుకుందాం. పెనం బాగా వేడైంది. ఇప్పుడు అట్టు అయితే వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సింపుల్గా చిన్న చిన్నవి వేసుకోవచ్చు, పెద్ద పెద్దవి కూడా వేసుకోవచ్చు. రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇలా ఆయిల్ అయితే చుట్టుపక్కల వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మన పకోడీలకి అయితే ఎక్కువ అయితే ఆయిల్ అవుతుంది, అదే అట్టు అయితే తక్కువ ఆయిల్ అవుతుంది. ఇలా కూడా ఆయిల్ సేవ్ చేసుకోవచ్చు. హెల్త్కి మంచిది, ఆయిల్ కూడా సేవ్ అవుతుంది. అలా పకోడీలు అయితే నూనెలు అలా మునిగిపోయేలా మనం వేయించుకోవాలి. అలా కాకుండా ఇలాగ సింపుల్గా అట్లు వేసుకోవచ్చు. చిక్కి చిక్కి సూపర్గా ఉంటాయి. చూసినాక ఇలా సింపుల్గా మనం వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి శనగపిండి అయితే రెడీ.
ఇవి రైస్లోకి చాలా బాగుంటాయి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.